ఆర్సీబీ వాళ్ళందరూ ఈ ఫోటో చూడండి, చూసారు కదా. దీని గురించి మాట్లాడదాం. సో ఆర్సీబీ ఎందుకు ఓడిపోయిందంటే 10-20 కారణాలు మనకు కనిపిస్తాయి. ఏ టీం అన్నా సరే ఓడిపోయినప్పుడు మనకు అవే కదా కనిపించేటి. సో ఇక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ప్రతిసారి జరుగుతూ ఉంటాయి. ఆ చిన్న చిన్నవి కరెక్ట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫ్యూచర్లో మ్యాచెస్ మనం విన్ అవడానికి ఎక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది. ఈ ఫోటో చూసినప్పుడు మీకు ఏమర్థమవుతుంది? కృణల్ పాండ్యా ముందు వచ్చాడు, టీమ్ డేవిడ్ తర్వాత వచ్చాడు. సో కంపేర్ చేస్తే కృణల్ పాండ్యా కంటే బిగ్ హిటర్ టీమ్ డేవిడ్. సో ప్రతి మ్యాచ్లో మరి కృణల్ పాండ్యానే లేట్ రావాలా టీమ్ డేవిడ్ కంటే? సో అది సెన్స్లెస్. ఎందుకంటే నిన్న ఆర్సీబీ స్టార్ట్ బాగా వచ్చింది, బట్ అన్ఫార్చునేట్ రన్అట్ అయిన తర్వాత మ్యాచ్ చాలా స్లో డౌన్ అయింది, రైట్? అండ్ అనుకున్నారు స్కోర్స్ రాలేవు. ఫస్ట్ చూస్తేనేమో 200 పోద్ది, 200+ పోద్ది అన్నట్టుండే. బట్ అట్ ద ఎండ్ ఆ స్కోర్స్ రాలేకపోయినాయి, దానివల్లే ఓడిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కృణల్ పాండ్యాని పంపే బదులు ఛాన్స్ తీసుకోవచ్చు కదా. టీమ్ డేవిడ్ని 8th ప్లేస్లో పంపే బదులు 7th ప్లేస్లో పంపి కృణల్ పాండ్యాని లాస్ట్లో పంపుకోవచ్చు. మీరు అనొచ్చు కృణల్ పాండ్యాని లాస్ట్ పంపితే నిజంగా గెలిచేదా అని. ఇక్కడ గెలుస్తుందా ఓడుతుందా అనేది పాయింట్ కాదు. మన సిచ్యువేషన్ బాగాలేదన్నప్పుడు మనకు బోర్డు మీద కొన్ని రన్స్ అవసరం ఉంటుంది. పర్టికులర్ రన్స్ ఉన్నప్పుడు ఆ రన్స్ అనేవి ఆపోనెంట్ మైండ్ సెట్ మీద ఒక దెబ్బతీస్తుంది. 160 స్కోర్ ఉన్నప్పుడు ఆపోనెంట్స్ ఎట్లా ఫీల్ అవుతారు? కొట్టేయచ్చులేరా, ఈ మైండ్ సెట్ తోటి దిగుతారు, ఆటోమేటిక్గా గెలుస్తారు. అదే బ్యాట్స్మెన్స్ 200 స్కోర్ ఉందనుకో, అరే 200 కొట్టాలి అనే ఒక ఇంటెన్షన్ కొడుతూ ఉంటుంది సబ్ కాన్షియస్ మైండ్. అది కొట్టినప్పుడు ఏం జరిగిద్దంటే ఆబ్వియస్లీ అవుట్ అవ్వడం, వాళ్ళ రిజల్ట్ షాట్స్ రాకపోవడం, అట్లా దెబ్బతింటూ ఉంటారు. సో స్కోర్ బోర్డు మీద ఉండే రన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే టీమ్ డేవిడ్ని ముందు పంపించే ఉంటే 20 బాల్స్ ఆడే దగ్గర 30 బాల్స్ దొరికేయేమో. 20 బాల్స్లో లైక్ 18-20 బాల్స్లో 37 కొట్టినవాడు ఇంకో 10 బాల్లు దొరికితే ఇంకో 20 కొట్టకపోవా, ఇంకో 30 కొట్టకపోవా? కొడుతుండే కదా ఆబ్వియస్లీ. సో కొడుతుండే మనం చెప్పలేం, అది కూడా మనం మాట్లాడుకునేది ఇమాజినరీ థింగ్. బట్ దెర్ ఈస్ ఏ ఛాన్స్, హై ఛాన్స్, ప్రాబబిలిటీ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రాబబిలిటీ అయితే ఉంది కదా కొట్టడానికి. దాన్ని ఎందుకు మిస్యూజ్ చేసుకోవడం? ముందే పంపితే ఇంకో 20 రన్స్ ఆడైతే ఆ 180 ఫిగర్ అనేది మెంటల్ ప్రెషర్ అయితే బిల్డ్ చేస్తుంది కదా ఆపోనెంట్ మీద అనేది నా పాయింట్. అన్ని మ్యాచెస్లో కృణల్ పాండ్యాని పంపండి అని నేను అనట్లేదు. లాస్ట్లో కృణల్ పాండ్యా ఈజ్ ఏ గుడ్ ఆల్రౌండర్. తను బౌలింగ్ వేసి విన్ చేసిన మ్యాచెస్ కూడా ఉన్నాయి ఈ సీజన్స్లో. ఓకే, నేను తనని బ్యాడ్ అనట్లేదు, టీమ్ డేవిడ్ తోపు అనట్లేదు. పాయింట్ గుర్తుపెట్టుకోండి, మంచిగా వినండి. సిచ్యువేషన్ మన చేతిలో లేదు. రన్స్ కావాలన్నప్పుడు మనకు స్ట్రైకర్ ఆఫ్ ద బాల్ ప్లేయర్ ఉన్నాడు కదా టీమ్ డేవిడ్, తనని పంపుంటే ఎక్కువ రన్స్ వచ్చేటి అంటున్నా. హోప్ యూ గైస్ అండర్స్టాండ్ మై పాయింట్. ఓకే, మళ్ళీ నేను కృణల్ని బ్యాడ్ అన్నాను కదా, చెప్పేదానికి ఒక అర్థం ఉంటుంది. నేను చెప్పినప్పుడు ఎవరిని కూడా నేను బ్యాడ్ అన్నాను, అదే నా కంటెంట్. ఓకే, నేను ప్రేజ్ చేయడం, బ్యాక్ చేయడం తప్ప హేట్ చేయడం ఉండదు నా దాంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.